ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటా వీడియో అంటే డిసెంబర్ 15వ తారీఖున 2024వ సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మన సొంతం కావాలి అంటే, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం మనం పొందాలంటే చెయ్యవలసిన పనులు ఏమిటి, చెయ్యకూడని పనులు ఏమిటి, ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా, నాన్ వెజ్ అవి తినకూడదా, ఈ రోజు దాన ధర్మాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఈ రోజు చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఏమిటి, ప్రతిదీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ రోజు ఈ వీడియోని మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వరకు మీరు ఎదురు చూడవలసిందే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మార్గశిర మాస పౌర్ణమి రోజున చేసుకోవలసినటువంటి పూజాది కార్యక్రమాలు, పాటించవలసినటువంటి నియమాలు, చేయవలసినటువంటి పనులు అన్ని ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిసారి క్లీన్కార డివోషనల్ ఛానల్ ని చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీని వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు, దేవాలయ సందర్శన వీడియోలు, మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిథుల్లో అమావాస్య, పౌర్ణమి తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది కదా. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా చాలా పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగగా భావిస్తారు మన హిందువులు. అయితే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు, శుభకార్యాలు కూడా ఈ రోజున చేస్తూ ఉంటారు. అయితే పుణ్యప్రదమైనటువంటి మార్గశిర పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయానికి వస్తే, హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో కూడా మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి దేవతలందరికీ ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించబడింది. ఈ పౌర్ణమి రోజున పూజించడం వలన దేవతలందరూ కూడా సంతోషపడతారట. అంటే ఈ పౌర్ణమి రోజు అన్ని దేవతలకి సంబంధించింది కాబట్టి ఈ రోజున ఆచారాల ప్రకారం పూజలు చేయడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం కూడా లభిస్తుందట. పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి డిసెంబర్ 14వ తారీఖు శనివారం సాయంత్రం 4:58 ప్రారంభమయ్యి డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:31 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. డిసెంబర్ 15న చంద్రోదయం సాయంత్రం 5:14 జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే, స్నానం, పూజ. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువుని పూజించడం, మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం, ఉపవాసం పాటించండి. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల చాలా శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చూసినా, కథ విన్నా కూడా చాలా చాలా శుభం చేకూరుతుంది. సత్యనారాయణ స్వామి కథ వినడం వల్ల మనసు ప్రశాంతత కూడా పొందుతుంది, పుణ్యం లభిస్తుంది. రావి చెట్టును కూడా పూజిస్తూ ఉంటారు. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కదా. ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. అయితే గంగా స్నానం వీలైనంత వరకు కూడా నదులలో స్నానం చేయడానికి ప్రయత్నించండి. వీలు లేకపోతే ఇంట్లో స్నానం చేస్తూ గంగే యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ శ్లోకాన్ని పఠించుకుంటూ మీరు స్నానాన్ని ఆచరించవచ్చు. ఇక అవసరమైన వారికి దానం చేయండి. దానం విషయానికి వస్తే అన్నదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, చెప్పులు దానం చేయవచ్చు, దుప్పట్లు. ఈ కాలంలో చలికాలం కాబట్టి చాలా మంది రోడ్ల పక్కన పడుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి దుప్పట్లు అవి దానం చేయవచ్చు. ఒక పూట అన్నదానం చేయవచ్చు. ఏదైనా మీకు కలిగిన దానిలో దానం చేయవచ్చు. అయితే మంత్రం విషయానికి వస్తే విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం జపించడం చాలా చాలా మంచిది. లేదు అనుకుంటే మీకు ఇష్టమైనటువంటి దేవుడికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు మీకు ఏదైతే వస్తుందో అది మీరు జపించడానికి ప్రయత్నించండి. తర్వాత కనకధార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఇలా మీకు ఏ నామాలైతే వచ్చో, ఏ మంత్రాలైతే వచ్చో వాటన్నిటిని కూడా జపించడానికి ప్రయత్నించండి. చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే
మార్గశిర పౌర్ణమి కథ ఉంటుంది. ఆ కథ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కథ మొత్తం కూడా నేను వివరంగా మీకు చదివి వినిపిస్తాను, వీడియో చేస్తానండి. ఒకవేళ చదవడం రాలేని వాళ్ళు ఆ వీడియో పెట్టుకొని కూడా వినవచ్చు. ఇంకా భజనలు చేస్తూ ఉంటారు చాలా మంది, కీర్తనలు, పాటలు పాడడం, దైవానికి సంబంధించినటువంటివి వాటిల్లో కూడా పాల్గొనడం చాలా చాలా మంచిది. దాని వలన మన మనసు కూడా ఆనందం కలుగుతుంది, భక్తి భావం పెరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున చెయ్యకూడని పనులు ఏమిటి అనేది తెలుసు. ఈ పనులైతే మాత్రం అస్సలు చెయ్యవద్దు. దొంగతనాలు చెయ్యడము, ఎవరినైనా అవమానించడము, అబద్ధాలు చెప్పడము, ఒకరిని అనవసరంగా తిట్టడము, ఒకరి మీద మనం చెడుగా మాట్లాడడం, ఇటువంటివి అస్సలు చెయ్యకూడదు. పిల్లల మీద కూడా కోపం తెచ్చుకోకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, కోపానికి దూరంగా ఉండాలి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున మాంసాహారానికి, ఉల్లి వెల్లుల్లి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ప్రతికూల ఆలోచనలు అస్సలు చెయ్యవద్దు. మీ మనసులో సానుకూల ఆలోచనలతో భగవంతుణ్ణి పూజించాలి. ఇదే మెయిన్ అన్నమాట. ఏ రోజుకి ఏ విశేషమైనటువంటి పర్వదినం రోజైనా మనం చెయ్యవలసింది. ప్రతికూల ఆలోచనలు చెయ్యకూడదు. మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా మళ్ళీ మనం ఈ వీడియోలో చిన్న ముక్కలో తెలుసుకుందాం. మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటివి ఏదైనా కూడా మీకు కలిగిన వాటిని దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి, పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనసును ప్రశాంతత పరుస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి కూడా మనకి లభిస్తుంది. జీవితంలో సానుకూల శక్తి వస్తుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మార్గశిర పౌర్ణమి రోజున చాలా మంది పౌర్ణమి రోజున చీకటి పడిన తరువాత లలితాదేవి సహస్ర పారాయణం వెన్నెల్లో చేస్తూ ఉన్నారు, వెన్నెల పారాయణం. ఇది మీరు ఇప్పటి వరకు ప్రయత్నించి అది స్టార్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్టార్ట్ చేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఒకవేళ లలితాదేవి పారాయణం, లలిత సహస్రనామం మేము చదవలేము అని అనుకున్నవారు మీకు ఇష్టమైనటువంటి ఏ ఒక్క శ్లోకాన్నైనా సరే మీరు చదవడానికి ప్రయత్నించండి. వెన్నెల్లో కూర్చొని మనం పాలు తీసుకుంటాం కదా, పాలను పట్టుకొని వెళ్ళి ఆ చంద్రుని కిరణాలు అందులో పడేటట్టు చూసుకొని మీరు కూర్చొని మనశ్శాంతిగా ధ్యానం చేసుకోండి. మీకు వచ్చినటువంటి శ్లోకాలు చదువుకోండి. పున్నమి వెన్నెల్లో చేసినటువంటి పారాయణ మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీకైతే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, ఆ రోజున మనం చేయాల్సిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అన్ని మీకు నేను తెలియజేశాను. ఇంకా పూజ విషయానికి వస్తే, మీరు మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున అమ్మవారిని, స్వామివారిని ఇద్దరిని కలిపి పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామిని, మహాలక్ష్మి అమ్మవారిని మీరు ఇద్దరిని పూజ చేసేటప్పుడు దీపం, ధూపం, నైవేద్యం అంతా కూడా మీకు మీకు వీలైతే మీ వెసులుబాటు ప్రకారం మీకు ఉన్న దానిలో చక్కగా చేయండి. పూజ చేసుకున్న తరువాత స్వామివారికి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టండి. ఏదైనా తీయని ప్రసాదం చేస్తే నైవేద్యం పెట్టండి. ఇలా పూజ చేసుకొని మీరు హారతి ఇచ్చిన తర్వాత స్వామివారి ముందు ఒక్క నిమిషం కూర్చొని మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏమీ లేవు అనుకోండి. ఒకవేళ లేకపోతే, తండ్రి మళ్ళీ నేను మిమ్మల్ని ప్రతి పౌర్ణమి రోజు కానీ మళ్ళీ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి గురువారాలలో మిమ్మల్ని ఇలాగే పూజించుకునేలా మాకు అవకాశాన్ని ఇవ్వండి స్వామి అని కూడా మనం మొక్కుకోవచ్చు. ఇలా నమస్కారం చేసుకోండి. ఇలా దండం పెట్టుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి శ్లోకాలు, నామాలు చదువుకోండి. మీరు చేయాల్సినవి, చెయ్యకూడనివి కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేశాను. పూర్తిగా మీరు వీడియో చూస్తేనే మీకు ఏ విషయమైనా అర్థమవుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.